జమ్మూ కాశ్మీర్లో ఘోర ప్రమాదం జరిగింది. ఉధంపూర్లో బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 15 మంది వరకు మృతి చెందగా పలువురికి తీవ్రమైన గాయాలైనట్లుగా తెలుస్తోంది. అయితే మలుపు తిరుపుతూ ఉండగా అదుపు తప్పి ఆ బస్సు 100 అడుగుల లోయలో పడిపోయినట్లుగా సమాచారం. రైట్, ఇక విజువల్స్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ ఉధంపూర్లో 100 అడుగుల లోయలో ఒక బస్సు పడిపోయినట్లుగా తెలుస్తోంది. మలుపు తిప్పుతూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందగా మరికొంతమందికి గాయాలైనట్లుగా తెలుస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా కూడా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి. జమ్మూ కాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. దాదాపు ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా ఇది ఆ రామ్నగర్ నుంచి ఉధంపూర్ వెళ్లేటటువంటి రూట్ లో జరిగినటువంటి ఉదయం 11 గంటలకు ఈ ప్రమాదం సంభవించింది. ఇందులో దాదాపు 32 మందికి పైగా కూడా అంటే ప్రతిరోజు కూడా అక్కడ వెళ్లేటటువంటి కూలీలను అంటే రామ్నగర్ ఉధంపూర్ ఏరియాలంతా కూడా చిన్న చిన్న గ్రామాల నుంచి కూడా ఎప్పుడు కూడా ప్రయాణికులు అనుకోవచ్చు, కూలీలను తీసుకుని వెళ్ళేటటువంటి వాహనము ఉదయం 10 గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. ఇందులో దాదాపు ఒక 32 మంది ఉన్నారు. స్పాట్ లో అంటే ఏదైతే ఒక మలుపు దగ్గరనే ఈ ప్రమాదం సంభవించింది. మనం చూస్తున్నటువంటి విజువల్స్ ఇందులో 32 మంది ఉన్నారు. అందులో స్పాట్ లో దాదాపు అక్కడ మనకు 100 అడుగుల లోతులో ఉండేటటువంటి లోయలో బస్సు బోల్తా పడింది. అందులో 15 మంది మృతి చెందారు స్పాట్ లో. ఇంకా మరికొంతమందికి కూడా తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. వారి క్షతగాతులందరినీ కూడా అటు రామ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రి, అటు ఉధంపూర్ ప్రభుత్వ ఆసుపత్రి కూడా తరలించినట్లు కూడా ప్రభుత్వము అక్కడ ఏదైతే జమ్మూ కాశ్మీర్ కి ఎప్పుడు కూడా అంటే రామ్నగర్ ఉధంపూర్ ఇదంతా కూడా చాలా ఆర్మీ బేస్డ్ క్యాంప్స్ ఉండేటటువంటివి, ఎప్పుడు కూడా ఆర్మీ వాహనాలు ఉండేటటువంటివి. వెంటనే లోయలో భారీ శబ్దము వినపడడంతో ఒక్కసారిగా కూడా అక్కడ ఉండేటటువంటి ఆర్మీ పర్సన్స్ వెంటనే వాళ్ళని ఆ లోయలో నుంచి తీసేటటువంటి ప్రయత్నాలు కూడా ప్రారంభించారు. కానీ సంఖ్య మాత్రం పెరుగుతూ ఉంది. ఇప్పటి వరకు కూడా 15 మంది స్పాట్ లో మరణించారు. దీనిని అటు ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా దీనికి సంబంధించినటువంటి ట్వీట్ కూడా చేయడం జరిగింది. వారికి సంబంధించినటువంటి పూర్తి సమాచారము వీరంతా కూడా ఇటు రామ్నగర్ ప్రాంతాలకు ఉండేటటువంటి ఒక గ్రామీణ ప్రాంతానికి వలస కూలీలు అన్నటువంటిది మాత్రమే సమాచారం అందుతుంది. ఇంకా పూర్తి సమాచారం రావాల్సి ఉంది. కానీ సంఖ్య పెరిగేటటువంటి అవకాశం ఉంది. దాదాపు అంటే ఇది ఒక చిన్న ఎప్పుడు కూడా మనకు రామ్నగర్ ఈ ఉధంపూర్ ఇదంతా కూడా మలుపులు తిరిగేటటువంటి చిన్న రోడ్లు, చుట్టూ ఇరువైపులా కూడా మనకు కొండ ప్రాంతాలు. ఒక్కసారి అంటే ఎదురుగా ఏదైనా వాహనం వచ్చినా కూడా దానిని మనము బ్యాలెన్స్ చేసుకుని ముందుకు వెళ్ళేటటువంటి ఒక అనుభవమైనటువంటి డ్రైవర్ మాత్రమే ఇందులో ఈ రోడ్డుపై కూడా డ్రైవ్ చేయడానికి అవకాశం ఉండేటటువంటి స్థలం అది. ఆ స్థలంలోనే బస్సు లోయలో పడినటువంటి ప్రమాదం జరిగినటువంటి సమయము. కానీ దీనికి సంబంధించినటువంటి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అక్కడ అంటే ఈ ప్రమాదము దేని వల్ల జరిగింది, ఎటువంటి అంటే డ్రైవరు అజాగ్రత్త వల్ల ఈ ప్రమాదం సంభవించిందా ఏంటి అన్నది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. కానీ ప్రమాద సమయంలో మాత్రము దాదాపు 32 మంది ఉన్నారు, 15 మంది మృతి చెందారు. మరింత క్షతగాత్రుల సంఖ్య కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటిది మాత్రము చాలా మంది అక్కడికి తెలిసినటువంటి ఆ ప్రయాణం అంటే బస్సుల్లో ఉండేటటువంటి ఒక్కసారిగా కూడా దానికి ఫోటోస్ విజువల్స్ అంతా కూడా వెంటనే ఫోన్లు చేయడము, దానితో హుటాహుటిన ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఆ ప్రాంతానికి చేరుకుంటున్నారు అన్నటువంటిది. దీనిపై కేంద్ర మంత్రి కూడా దీనిపై స్పందించడం జరిగింది. క్షతగాత్రుల సంఖ్య గంటకు పెరుగుతూ ఉంది. ప్రస్తుతం మాత్రము 15 మంది మృతి చెందినట్లు కూడా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. Right. Thanks for the updates, Kala.